అంకుల్ మీరు తీసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జలగా నేను రెడీగా చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు సమయం 9:30 అయిపోయింది. అంచేత కార్యక్రమం ఇంకా గాయత్రి జాయిన్ అవ్వలేదు కాబట్టి అంతవరకు నేను కంటిన్యూ చేస్తాను ఆపకుండా. టైం అయిపోయింది కాబట్టి నమో మెహర్ బాబా పాట నాగమణి గారు పాడవలసిందిగా కూర్చున్నాను. ఎం నాగమణి గారు. జై బాబా అంకుల్. అవతార్ మెహర్. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచరి జగదోధార సకల చరాచరి జగదోధార బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివి శ్రీ మేరు బాబా జోహారు మేరు బాబా పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపుము అవ్యయ మోక్షం బనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార సకల చరాచర జగదోధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अंकुल थैंक यू बाबा జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. గాయత్రి జాయిన్ అయింది కనుక గాయత్రి కంటిన్యూ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ నాదేను. గాయత్రి జాయిన్ అయ్యావా? జానే జై బాబా. పాడండి నెక్స్ట్ సంకీర్తన. అవతార్ మెహర్ బాబాకి జై. జై అవతార్ మెహర్ జై జై అవతార్ మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ మెహర్ జై జై అవతార్ మెహర్ జై అవతార్ మెహర్ జై జై అవతార్ మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతార్ మెహర్ జై జై అవతార్ మెహర్
సుందరవదనాదరహాసం ఆ కన్నుల పరిహాసం బాబా కన్నుల పరిహాసం మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మృదువగు వచన ప్రకాశం సుమధుర ప్రేమ వికాసం మనసే నవనీతం నీ మనసే నవనీతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ ప్రేమ సుధామయ రసభరితం వినగానే చరితం బాబా వినగానే చరితం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం ఆత్మోన్నతికి ప్రబోధం జీవోన్నతికి ప్రమోదం చేర్చును ధర్మ పదం నీ ప్రేమ ప్రశాంతి పదం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ కాంచితి నీలో కరుణత్వం అది నీ దివ్యత్వం బాబా అది నీ దివ్యత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం కనిపించదు భిన్నత్వం కలిగించును ఏకత్వం ప్రేమ మహాతత్వం అది నీ పరిపూర్ణత్వం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ మరణం కలిగే తరుణంలో నీ స్మరణయ శరణమని బాబా స్మరణయ శరణమని అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం అనవరతము నీ స్మరణం జపించగనే నిరతం కరుణించుము సతతం మమ్ము కరుణించుము సతతం జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ సద్గురులచే పూజిత ప్రేమిక హృదయ నివాసిత జై అవతారు మెహర్ జై జై అవతారు మెహర్ అవతార్ మెహర్ బాబా की జై జై బాబా. చక్కగా పాడారు నాన్నగారు. ఇప్పుడు మణిదీపిక గారు పాడాలి. ఆ తర్వాత సిహెచ్ వాణి గారు రెడీగా ఉండాలి. ఒక చిన్న మెసేజ్ చదివేసుకుందాం. మతము మనిషిని సంకుచితత్వం నుంచి విముక్తి కలిగించే చేసుకోలేనప్పుడు దానికి అదే
బంధిస్తుంది. మణిదీపిక గారు ఉన్నారండి? జై బాబా జై బాబా పాడండి. తార్ మెహర్ బాబా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా ఏ నోట విన్నా నీ నామమే ఏ చోట కన్నా నీ రూపమే ఏ నోట విన్నా నీ నామమే ఏ చోట కన్నా నీ రూపమే మంగళకరము మార్గము చూపి మంగళకరము మార్గము చూపి మహిలో వెలసిన ప్రేమ స్వరూప మహిలో వెలసిన ప్రేమ స్వరూప నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను కరుణించమన్నాను కన్నీట కెరటాల అలల తెరల నిన్ను కాంచలేకున్నాను కరుణించమన్నాను తనువు మనసు అర్పించనున్నాను తనువు మనసు అర్పించనున్నాను అందుకో 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 బాబా అందుకో 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 బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా నాలో ఏదో వేదన నాకేలా ఈ వింత శోధన నాలో ఏదో వేదన నాకేలా ఈ వింత శోధన మనసార చేసే ఆరాధన మనసార చేసే ఆరాధన ఆనందముగ సేతు ఆత్మార్పణ ఆనందముగ సేతు ఆత్మార్పణ బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా కన్నీట పాదాలు కడిగేను బాబా నన్నేలవా మెహరు బాబా జై బాబా అండి అవతార్ మెహర్ బాబా చక్కగా పాడారండి మణిదీపిక గారు. నన్నేలవా మెహరు బాబా కన్నీట పాదాలు కడిగి అంతా బాగుంది. ఇప్పుడు సిహెచ్ వాణి గారు లైన్ లో ఉంటే పాడాలి. ఆ తర్వాత ప్రభావతి గారు రెడీగా ఉన్నారు. సిహెచ్ వాణి గారు అండి. జై బాబా జై బాబా జై బాబా అందరికీ జై బాబా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిట కేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు ముంగిట కేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు
దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. కొండంత దేవుడవే నీవు, కొండంత కానుక తేగలనా. కొండంత దేవుడవే నీవు, కొండంత కానుక తేగలనా. నా సర్వస్వముని కర్పించలేదా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేలరమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఒంటరి వాడవు నీవని, జంటగా నీతో చేరాలని. ఒంటరి వాడవు నీవని, జంటగా నీతో చేరాలని. ఆకాశమంతటి ఆశతో రాగా, ఆకాశమంతటి ఆశతో రాగా, నిరాశ పాలే చేయుదువా. నిరాశ పాలే చేయుదువా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేలరమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెపుడాయరా. ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యమెపుడాయరా. ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్నెన్ని యుగములు గడవాలో. ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్నెన్ని యుగములు గడవాలో. ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. ముంగిట కేలరమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. ముంగిట కేలరమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. నీ వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా గారు చాలా బాగా పాడారు. పూలతో నీ వాకిట నిలబడి ఉన్నారు. పాట వైజాగ్ శర్మ గారు పాడేవారు. జై బాబా. ఇప్పుడు ప్రభావతి గారు రెడీగా ఉండాలి, తర్వాత హర్షిత పాడాలి. ఇప్పుడు ప్రభావతి గారు చెప్పే ముందు నేను ఒక చిన్న కొటేషన్ చదువుతున్నాను. జొరాస్టరు కృష్ణుడి కంటే రాముడి కంటే కూడా మొదటివాడు. ఆయన ప్రవచించిన మంచి తలపులు, మంచి మాటలు, మంచి చేతలు, ప్రతి యుగంలో వచ్చిన ప్రవక్త గాని అవతారుడు గాని ఆ మాటలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పే సూక్తులు అవి. జై బాబా. రెడీగా ఉన్నావా మమ్మీ? జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై.
బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం పరిశోధనలెన్నో చేసి పరితపించి తపించి అర్హుడవైనావు నేడు ఆ యోగ్యత లభించి పరిశోధనలెన్నో చేసి పరితపించి తపించి అర్హుడవైనావు నేడు ఆ యోగ్యత లభించి నీ భాగ్యము నీ వెరుగవు మోహమావరించి నీ భాగ్యము నీ వెరుగవు మోహమావరించి అవతారుని పొందు అది కొందరికే అందు బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి చిత్రకారులందించిన చిత్రాలకు మురిసి శిల్పులెందరో మలచిన శిల్పాలకు భ్రమసి ప్రేమరహిత కామ సహిత ఆరాధన చేసి ప్రేమరహిత కామ సహిత ఆరాధన చేసి అలసినావు నీవు ఇక సుఖించకపోవు అలసినావు నీవు ఇక సుఖించకపోవు బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము మెహరు బాబా రూపము అవతారుని రూపము సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము మెహరు బాబా రూపము అవతారుని రూపము సర్వాత్మే నిలయమైన సర్వేశ్వర రూపము గతమున అవతారములను దాల్చినట్టి రూపము గతమున అవతారములను దాల్చినట్టి రూపము గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము గాంచిన నీ జన్మము ధన్యమగుట తథ్యము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము అవతారుని ప్రేమను అనుభవించు శాశ్వతము బలిరా 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 ప్రేమిక చేసావు సుకృతం అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా బాగా పాడావు మీనింగ్ అది చాలా బాగుంది ఈ పాటది శ్రీనివాసరావు గారు రాసిన పాట జై బాబా ఇప్పుడు హర్షిత పాడాలి ఆ తర్వాత పి ఉమాదేవి గారు రెడీగా ఉండాలి లోపల చిన్న కొటేషన్ జై బాబా గీతము అన్న భావము శ్రావ్యత గాయకుడు నేనే అని బాబా చెప్పారు వాద్యములు ప్రార్థన శ్రోతలు కూడా నేనే అంటే పాడినవాడు పాట రాయించినవాడు దానిలో మీనింగు విన్నవాళ్ళు దానితో వాద్య సహకారం వాళ్ళు అన్ని బాబాలు अवतार मेहर बाबा की जय. Begin the day with God, kneel down with Him in prayer, lift up your heart to His abode and seek His love to share, and seek His love to share. Begin the day with God, kneel down with Him in prayer, lift up your heart to His abode and seek His love to share, and seek His love to share. Open the book of God and read a passage there, that it may hallow all of your thoughts and sweeten all your cares.
and sweeten all your cares. Go through the day with God, whatever work you do, wherever you are, at home or afar, keep him near to you. Keep him near to you. Converse in your mind with God, your spirit heartward raise, and seek all the blessings that he bestows, and offer grateful praise, and offer grateful praise. Lie down at night with God, who gives his servant sleep, and when you tread the veil of death, he will you guard and keep. He will you guard and keep. Begin the day with God. Kneel down with him in prayer. Lift up your heart to his abode and seek his love to share. And seek his love to share. అవతార్ మెహర్ బాబాకి జై. జయ బాబా హర్షిత బాగా పాడావు. ఈ పాట బాబాకి చాలా ఇష్టమైన పాట అండి, మంచి పాట. జయ బాబా. పి ఉమాదేవి గారు నెక్స్ట్ పాడాలి, తర్వాత అరుణ కుమార్ రెడీగా ఉండాలి. జయ బాబా. ఉమాదేవి గారు ఉన్నారండి లైన్ లో? జై బాబా. జయ బాబా. అవతార్ మెహర్కి జై. జై బాబా అండి అందరికి. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. బాధలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసార నోరార కీర్తింపగ జాగదేలా. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేడు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, మనసార నోరార కీర్తింపగ జాగదేలా. మధురం మధురమే శ్రీ మేహరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే
శ్రీ మెహర్ బాబా నామం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా ఉమాదేవ్ గారు మంచి పాట పాడారు. మధురం మధురం శ్రీ మెహర్ బాబా నామం. అందులో ఎక్కువ బాగున్నది అంతా బాగుంది. వాదాలు ఎలా భేదాలు మాని బాబాను చేర తరించరండి. అది ప్రతిదానికి వాదించుకోకుండా ముందు బాబాను చేరి తరించండి అని చెప్పడం చాలా బాగుంది. మంచి పాట పాడారు. జై బాబా. ఇప్పుడు అరుణ్ కుమార్ పాడారు. రెడీగా ఉన్నారా? జై బాబా. జై బాబా. అరుణ్ కుమార్ గారు లేరండి. ఎవరైనా పాడాలనుకుంటే పాడచ్చు. జై బాబా. ఎవరైనా అంటే మ్యూట్ చేసి జై బాబా పాడమంటారా? పాడండి. జై బాబా. ఒక క్షణం అండి, ఒక క్షణం. అవతార్ మెహర్ బాబా కి జై. ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. ఆకులు పువ్వులు కాయలు కొమ్మలు చెట్టులు పుట్టలో గుట్టలో, ఏ చోటను చూసినా రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడ హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడ రావణుడు, 10 తలలను త్రించాడు శ్రీరాముడు. 10 తలలను త్రించాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనిపించినా కరుణించడు. ఆకులు పువ్వులు కాయలు కొమ్మలు చెట్టులు పుట్టెలో గుట్టెలో, ఏ చోటను చూసినా ఆ రూపమే, ఈ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. దివ్య స్పర్శతో కూర్చ కన్యకుమారి, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే. धन्य माय से भरी जन्म दिव्य सेवतो, अनन्य माय हनुम भक्ति दिव्य सेवतो. अन्यदा శరణమని ఆశ్రయించితే, అన్యదా శరణమని ఆశ్రయించితే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులు పువ్వులు కాయలు కొమ్మలు చెట్టులు పుట్టెలో గుట్టెలో, ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే, అణువణువు నిండియున్న అవతారుని రూపము గాంచుమా
ప్రేమిక అరుదెంచెను అవతారుడు మెహరు బాబగా అందించెను అతన్ని ప్రేమ మనకు కాన్కగా అందుకొనిన వారి జన్మ ధన్యమౌనుగా అంతులేని ఆనందం చేరువౌనుగా ఆ దేవ దేవుని చెంత చేరగా ఆ దేవ దేవుని చింత చేరగా ఆరాట పడువారి బ్రతుకు పండగ ఆరాట పడువారి బ్రతుకు పండగ ఆకులు పువ్వులు కాయలు కొమ్మలు చీటులు పుట్టలు గుట్టలు ఏ చోటను చూసినా ఆ రూపమే ఈ నోటను విన్నా ఆ నామమే అణువణువు నిండి ఉన్న అవతారుని రూపము గంచుమా ప్రేమిక అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ జై బాబా. పద్మావతి గారు చాలా బాగా జై పాడారు. జై బాబా మీనింగ్ ఉన్న పాట బాగా పాడారండి. జై జై బాబా బాబా. ఇప్పుడు స్పీచ్ కి అనిత రెడీ ఉన్నారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నా పేరు అనిత. ఇవాళ నేను ఒక రెండు కథలు అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిడిల్ బీచ్. సో మిడిల్ బీచ్తో స్టార్ట్ చేసి మిడిల్ బీచ్ గురించి కొంచెం చెప్తాను. ఎందుకంటే ఈ వారం క్రిస్మస్ హాలిడేస్ అవ్వడం వల్ల మా అందరికీ మిడిల్ బీచ్ వెళ్ళే అవకాశం దొరికింది. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంత షేర్ చేస్తాను అండ్ మిడిల్ బీచ్ గురించి కొంత చెప్తాను. ఆ తర్వాత మనకి టైం మిగిలితే నేను ఇంకొక 2 కథలు కూడా ప్రిపేర్ చేశాను, అవి కూడా షేర్ చేస్తాను. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే, సో ఇక్కడ యుఎస్ ప్రాంతంలో సౌత్ కెరోలినా అనే స్టేట్లో మిడిల్ బీచ్ అనే ఒక మిడిల్ బీచ్ అనే ఒక బీచ్ ప్రాంతంలో మెహర్ స్పిరిచువల్ సెంటర్ అని మెహర్ బాబావే ప్రవేశించిన ఒక ప్రదేశం అన్నమాట. మెహర్ స్పిరిచువల్ సెంటర్. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై మెహర్ బాబా. సో అది మెహర్ స్పిరిచువల్ సెంటర్ అంటారు. ఇది 1940 సంవత్సరాల్లో 1944లో ఎస్టాబ్లిష్ అయిన ప్రదేశం మెహర్ స్పిరిచువల్ సెంటర్. సో ఈ సెంటర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ దోస్ హూ లవ్ అండ్ ఫాలో మెహర్ బాబా. సో మెహర్ బాబా ప్రేమికులందరికీ ఈ మెహర్ స్పిరిచువల్ సెంటర్ లభిస్తుంది. అండ్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్ హూ హ్యాస్ హర్డ్ ఆఫ్ హిమ్ ఆర్ ఈవెన్ విష్ టు నో మోర్. ఇది మెహర్ బాబా ప్రేమికులకి అండ్ ఎవరైనా రావచ్చు. ఎవరైనా బాబా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్ జస్ట్ ఆ ప్రదేశంలో టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎనీవన్ ఈజ్ వెల్కమ్ టు కమ్. ఈ మిడిల్ బీచ్ అనే ప్రదేశంలో ఫ్రెష్ వాటర్ లేక్స్, చుట్టూతా వాటర్ లేక్స్ ఉంటాయి. అండ్ అదొక ఏరియా అనేది ఒక ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో చుట్టూతా ఒక జంగిల్ ప్రాంతంలో ఉంటుంది, అడవి లాంటి ప్రాంతంలో ఉంటుంది. దాని మధ్యలో ఆ స్పిరిచువల్ సెంటర్ ఉంటుంది. సో ఫారెస్ట్ ఏరియా అంతా ఫారెస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు చూడొచ్చు. స్క్రీన్ కనిపిస్తున్నదా? ఒకసారి చూడండి. ఓకే, సో ఇది స్పిరిచువల్ సెంటర్. ఇక్కడ ఈ ఫోటోలో మెహర్ స్పిరిచువల్ సెంటర్ అని ఉంది కదా. సో ఈ మెహర్ స్పిరిచువల్ సెంటరే ఇది ఎంట్రన్స్. సో ఇలాగ మనం పాత్ కూడా డ్రైవ్ చేయడానికి కూడా చాలా నేరోగా ఉంటుంది యాక్చువల్లీ, బట్ బాగుంటుంది. ఇట్స్ వెరీ వెరీ అడవి లాంటి ప్రదేశం. ఇది ఫౌండెడ్ ఇన్ 1944 అని ఉంది కదా. సో దిస్ ఇస్ ది ఎంట్రన్స్. మనం జస్ట్ ఇలాగ గేట్ వెళ్ళగానే ఇదే మనకి ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫోటో, ఈ లేక్ ఫోటోలా ఉంది కదా, దీన్ని
బోట్ హౌస్ అని అంటారు. సో ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు కోవిడ్ వల్ల అది ఒప్పుకోలేదు, బట్ జనరల్గా ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ రిలాక్స్ అవ్వడం కూర్చోడానికి కూడా బాగుంటుంది. దీన్ని బోట్ హౌస్ అని అంటారు. సో అది ఒక బ్రీఫ్ స్మాల్ ఇంట్రడక్షన్. ఈ సెంటర్ ఇది భావ ప్రేమికులు అందరికీ ఉంది. అది వన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్ లేక్స్ అనమాట. సో మిడిల్ బీచ్లో అది వన్ ఆఫ్ ద చిన్న లేక్స్ లాంటిది, అక్కడ ఉంది. సో ఈ మిడిల్ బీచ్లోని చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి. అక్కడ ఒక లైబ్రరీ ఉంది, ఒక రీడింగ్ రూమ్ ఉంటుంది అండ్ మీటింగ్ ప్లేస్ అంటారు. సో ఈ లైబ్రరీని వాళ్ళు దిల్రూబా రీడింగ్ రూమ్ అంటారు అండ్ సరోజా లైబ్రరీ, ఈ రెండు ఉన్నాయి. సో ఆ లైబ్రరీ, ఆ దిల్రూబా రీడింగ్ రూమ్లో ఎప్పుడైనా ప్రశాంతంగా బుక్స్ ఉంటాయి చదువుకోవడానికి. సో కూర్చుని మనకు ప్రశాంతంగా ఇఫ్ యూ వాంట్ టు రీడ్ గెయిన్ సమ్ నాలెడ్జ్ చదువుకోవచ్చు, హాయిగా బుక్స్ చదువుకోవచ్చు. అండ్ మీటింగ్ ప్లేస్లో ఇది కామన్ ఏరియా లాగా అందరూ కలిసి మాట్లాడుకోవడానికి అలాగ మీటింగ్ ప్లేస్ ఉంటుంది. బాబా మిడిల్ బీచ్కి 3 సార్లు వచ్చారు. ఒకసారి 1952 1952లో అండ్ 1956 1956 అండ్ 1958. సో ఈ 3 టైమ్స్ వచ్చారు. ఈ 3 టైమ్స్ ఇవి స్పెషల్ సిగ్నిఫికెంట్ విజిట్స్ అన్నమాట బాబాకి. సో ఈ సిగ్నిఫికెంట్ విజిట్స్ వల్ల ఇంకా 3 బిల్డింగ్స్ ఉన్నాయి. దానికి తగ్గ బిల్డింగ్స్కి ఇంపార్టెన్స్ ఉన్న బిల్డింగ్స్ 3 ఉన్నాయి. 3 బిల్డింగ్స్ అవి ఏంటంటే మెహరబోర్డ్, ద లగూన్ క్యాబిన్ అండ్ ద బార్న్. సో అవి కూడా నేను చూపిస్తాను. ఇది సో ఈ మెహర్ బాబా స్పిరిచువల్ సెంటర్కి మనం వెళ్ళగానే ఏరియా అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో ఈ ఏరియా అంతా ఇలాగా ఫారెస్ట్ ఏరియా లాగా, అక్కడ ఒక లేక్ కనిపిస్తున్నది కదా, సో ఆ లేక్ ఉంటుంది. ఇదంతా ఒక జంగిల్ ఏరియా అనమాట. బట్ వెదర్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్పిరిచువల్ సెంటర్ ఏంటంటే ఈ ల్యాండ్ 500 ఏకర్ ల్యాండ్ ఇది. సో ఈ ల్యాండ్ ఏంటంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ గారు గిఫ్ట్ లాగా ఇచ్చారు. ల్యాండ్ బాబాకి ఒక హార్ట్ఫుల్, మనస్ఫూర్తిగా బాబాకి ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. 500 ఏకర్ ల్యాండ్. ఈ ల్యాండ్ ఏంటంటే ఎలిజబెత్ ప్యాటర్సన్ గారికి వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ల్యాండ్. సో ఎలిజబెత్ ప్యాటర్సన్ గారికి ఇచ్చిన ల్యాండ్ ఆవిడే మళ్ళీ తిరిగి బాబాకి గిఫ్ట్ లాగా ఇచ్చేశారు. సో ఆ బాబా ఈ ల్యాండ్ని తీసుకుని ఈ స్పిరిచువల్ సెంటర్గా ఫామ్ చేశారు. అదొక చిన్న హిస్టరీ అన్నమాట. ఎలిజబెత్ ప్యాటర్సన్ గారు ఎలా బాబాకి ఇది ఇచ్చారు అంటే ఈ ఏరియా అంతా ఇలా ఉంటుంది. చుట్టూతా అసలు ఎక్కడున్నా కూడా ఇలాగే ఉంటుంది. ఈ ఫారెస్ట్ ఏరియా, ఈ నదులు అన్నీ ఇలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా ఆ లేక్ వ్యూ, ఆ మంచి ఓషన్ బ్రీజ్ వెదర్ అలాగే ఉంటుంది. బాబా ప్రెజెన్స్ ఎక్కడ చూసినా, ఏ చోట ఉన్నా ఆ బాబా ప్రెజెన్స్ ఉంటుంది. అది ఒక ఏరియా అన్నమాట. ఇప్పుడు మనము బాబా ఇల్ట్, బాబాస్ హోమ్, మెహర్ అబోర్డ్ అంటారు. బాబాస్ హోమ్ అట్ మిడిల్ బీచ్. సో ఈ 3 బిల్డింగ్స్ ఏంటంటే మెహర్ అబోర్డ్ ఫస్ట్ వన్. సో దిస్ ఇస్ మెహర్ అబోర్డ్. మెహర్ అబోర్డ్ ఇలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చుట్టూతా గ్రీనరీయే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్ టు టేక్ ఇన్. సో ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రీనరీ ఉంటుంది. ఇది మెహర్ అబోర్డ్కి ఎంట్రన్స్. సో ఎక్కువ ఫొటోస్ పెట్టలేదు కాబట్టి నాకు ఇది దొరికింది, పెట్టాను. ఈ మెహర్ అబోర్డ్లో ఇలా వెళ్తే వీ కెన్ రిలాక్స్. బాబా ఇక్కడ ఉన్నప్పుడు మిడిల్ బీచ్ ఎప్పుడు వచ్చినా బాబా ఇక్కడే ఉండేవారు. సో ఇక్కడ బాబా ఉన్నప్పుడు గెస్ట్స్ వచ్చేవారు. గెస్ట్స్ వచ్చి బాబాతో టైం స్పెండ్ చేసేవారు. ఈ మెహర్ అబోర్డ్లో ఇట్ ఈస్ ఓపెన్ 4 times a week. సో ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా బాబాతో టైం స్పెండ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో దట్ ఈస్ మెహర్ అబోర్డ్. ఇంకొంచెం చెప్తాను మెహర్ అబోర్డ్ గురించి. సో ఈ మెహర్ అబోర్డ్ ఏంటంటే దీన్ని వాళ్ళు బాబాస్ హౌస్ అంటారు. సో మిడిల్ బీచ్లో ఉన్నారు కాబట్టి ఇది బాబాస్ హోమ్ అని అంటారు, కానీ స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ఓపెన్ ఆన్ సండే, ట్యూస్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఈ 4 రోజుల్లో ఒక సర్టన్ అవర్స్ ఆఫ్ ద డేలో వెళ్ళొచ్చు.
2 అవర్స్ ఓపెన్ చేసి ఉంచుతారు. ఆ 2 అవర్స్‌లో ఎప్పుడైనా వెళ్ళి తలుచుకుని వచ్చేయచ్చు. అది మెహర్ అబౌడ్. నెక్స్ట్ ఏంటంటే లగూన్ క్యాబిన్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ బాబాస్ హోమ్. ఇది కూడా 1940స్‌లో కట్టిన ప్రదేశం లగూన్ క్యాబిన్. లగూన్ క్యాబిన్ ఏంటంటే దిస్ ఈజ్ వేర్ బాబా మెట్ ప్రైవేట్లీ విత్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్. సో 1950 ఆ టైంలోని లగూన్ క్యాబిన్ ఓపెన్ అయినప్పుడు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. సో ద క్యాబిన్ రిమైన్స్ ఓపెన్ ఆల్ డే అండ్ ఈవినింగ్. సో ప్రేయర్కి, మెడిటేషన్కి ఆర్ జస్ట్ క్వైట్గా ఉండడానికి ఏమైనా అవసరం అయితే ఉండొచ్చు. జస్ట్ ఫర్ సమ్ క్వైట్ టైం రిలాక్స్గా పీస్ఫుల్గా ఉండడానికి లగూన్ క్యాబిన్ ఉంటుంది. అండ్ ఈ మూడో బిల్డింగ్ ఇది 2 బిల్డింగ్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది థర్డ్ బిల్డింగ్ ఇస్ ద బార్న్. ద బార్న్ అంటారు. ద బార్న్ ఏంటంటే పిక్చర్ రావట్లేదు. నేను పిక్చర్ పెట్టలేదండి. నేను పిక్చర్ పెడతాను ఇప్పుడు పెడతాను. ఇది లగూన్ క్యాబిన్. ఇప్పుడు వస్తున్నదా పిక్చర్? ఎస్. సో ఇది లగూన్ క్యాబిన్. ఇది బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. చిన్న క్యాబిన్ ఇది. లోపల కూడా ఫొటోస్ నాకు అంత క్లారిటీతో దొరకలేదు. సో ఇది లోపల ఫోటో ఇలా ఉంటుంది. ఈ కుర్చీలో బాబా కూర్చునేవారు ఈ కుర్చీ మీద. అక్కడ ఎవరైనా బాబాని చూడాలనుకుంటే అక్కడ బాబాని వచ్చి చూసేవారు. సో ఆ కుర్చీ అలా ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది లగూన్ క్యాబిన్. అక్కడ చుట్టూతో బాబా ఫొటోస్ కూడా ఉంటాయి చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది ద బార్న్. ఈ బార్న్ కొంచెం పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ కంపేర్ టు లగూన్ క్యాబిన్. ఈ బార్న్ ఈ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే. సో బాబా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ బిల్డింగ్స్ ఆఫ్ మెహర్ బాబా ఈ స్పిరిచువల్ సెంటర్కి. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ ఆపేసి. సో దట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ ద మెటల్ బీచ్. ఈ బార్న్ కూడా ఏంటంటే బార్న్ కొంచెం వేరేగా ఉంటుంది. ఏంటంటే దిస్ బార్న్ ఇస్ ఫర్ లార్జ్ డైలీ మీటింగ్స్ అండ్ గ్యాదరింగ్స్. సో పెద్ద క్రౌడ్. సో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బార్న్లో పెడతారు. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ బార్న్లోకి తీసుకెళ్ళి అక్కడ బార్న్లోనే గ్యాదర్ చేస్తారు. ఈ బార్న్లో మన రెగ్యులర్ బాబా ప్రేయర్ లాగే జరుగుతుంది. బాబా ఉంటారు అక్కడ. బాబా విల్ గివ్ సమ్ స్పీచెస్, డిస్కోర్సెస్ ఉంటాయి, జోక్స్ చెప్పుకుంటారు, స్కిట్స్, డాన్స్, మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఈ బార్న్లోనే జరుగుతాయి. బాబా కోసం వస్తారు బాబా ప్రేమికులు, వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు ఇవన్నీ స్కిట్స్, డాన్స్ అన్నీ. ఈ బార్న్కి ఏమి స్ట్రిక్ట్ రూల్స్ లాగా లేవు. ఇట్స్ ఓపెన్ ఎవ్రీ డే ఫ్రమ్ 9 to 4. మార్నింగ్ 9 నుంచి 4 దాకా ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ ఈ బార్న్ పర్పస్ కూడా ఇప్పుడు పెద్ద క్రౌడ్ లేదు. బట్ యూ కెన్ గో ఫర్ ప్రేయర్, మెడిటేషన్ అండ్ క్వైట్హుడ్. మెడిటేట్ చేసుకోవచ్చు, క్వైట్గా ఉండడానికి ఏదైనా యూ కెన్ గో టు ద బార్న్. దిస్ ఇస్ అ బిగ్ ప్లేస్ కంపేర్డ్ టు మెహర్ అబౌడ్ అండ్ ద లగూన్ క్యాబిన్. ఈ బార్న్ కొంచెం పెద్దగా ఉంటుంది అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది జిస్ట్ ఆఫ్ మిడిల్ బీచ్. ఓకే, సో నేను ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాను. నాకు టైం ఎంత ఉంది? ఇంకా 10 minutes టైం ఉంది కాబట్టి 6 minutes. ఓకే, సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను అండ్ వి విల్ సో ఈ కథ ఏంటంటే సరెండర్. మెహర్ బాబా వాజ్ ఇన్ Dehradun. One day there comes into a room where Meher Baba was sitting, a young man wearing ochre-colored robes. Such robes are sign in India for a sannyasi, that is, one who has renounced the world. When he comes in and falls at the feet of Baba, saying that he is determined to surrender to Baba. So, ఇలాగా మెహర్ బాబా డెహ్రాడూన్లో ఉన్నప్పుడు ఒక సన్యాసి వచ్చి ఒక రోబ్ వేసుకుని వస్తారు. సో ఎలా వస్తారు అలాగ సన్యాసి వచ్చి బాబా నేను నీకు సరెండర్ అయిపోతాను అని బాబాతో చెప్తారు. సో అప్పుడు బాబా అంటారు, ఐఎమ్ వెరీ ప్లీజ్డ్, నేను చాలా సంతోషపడుతున్నాను. ఇట్ ఈస్ రేర్లీ దట్ పీపుల్ కమ్ టు మీ ఆస్కింగ్ ఫర్ మీ. దే కమ్ ఫర్ వరల్డ్లీ గెయిన్స్, టు గెయిన్ ఎ వైఫ్, టు హ్యావ్ చిల్డ్రన్, టు హ్యావ్ జాబ్స్, టు గెయిన్ దిస్ అండ్ దాట్. But rarely does somebody come like you wanting me. Do you really want to surrender to me?
బాబా చాలా సంతోషపడతారు. ఇగో ఇలాగా ఎవరు నా దగ్గరికి ఇలాగ నాతో సరెండర్ అయిపోవడానికి ఎవరు రారు. ఏదో ఒక కోరికతోనే వస్తారు. ఐదర్ ఒక వైఫ్ కావాలని, లేదంటే ఒక జాబ్ కావాలని, డబ్బులు కావాలని, నాకు ఇది కావాలి, అది కావాలి అని కోరికల కోసం వస్తారు గానీ, నన్ను కావాలి అని ఎవ్వరు నా దగ్గరికి ఇప్పటి వరకు ఎవరు రాలేదు అని బాబా అంటారు. చాలా సంతోషపడతారు ఇలా చూసి. అప్పుడు బాబా అడుగుతారు, నిజంగానే నువ్వు సరెండర్ అయిపోవడానికి రెడీగా ఉన్నావా? ఆర్ యూ రెడీ టు సరెండర్ టు మీ? డూ యూ రియలీ వాంట్ టు సరెండర్ టు మీ అని బాబా అడుగుతారు. అప్పుడు అలాగే ఐ విల్ సరెండర్, ఎస్ ఎస్ ఐ యామ్ డిటర్మిన్డ్, ఐ వాంట్ టు బీ బై యువర్ సైడ్ అని అంటారు అతను. ఈ మండలి బాబాతో చుట్టూగా మండలి మెంబర్స్ లాగే నేను కూడా వాళ్ళలాగా మీకు సరెండర్ అయిపోయి నేను కూడా మీ ఆర్డర్స్ ఒబే చేసి నేను ఇక్కడే ఉంటాను అని అంటారు. అయితే అప్పుడు బాబా చాలా సార్లు అంటారు, నువ్వు నాతో ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఒబే మీ. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, నేను చెప్పినట్టు వినాలి, నా ఆర్డర్స్ యూ హ్యావ్ టు లిసన్ టు మై ఆర్డర్స్ అని బాబా అంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ నీడ్స్ గ్రేట్ డేరింగ్ ఆన్ యువర్ పార్ట్ టు సే దిస్ థింగ్. ఆర్ యూ రియలీ డిటర్మిన్డ్? యూ హ్యావ్ టు ఒబే మీ ఇంప్లిసిట్లీ. బాబా చాలాసార్లు వార్న్ చేస్తున్నారు, నీకు తెలుసు కదా ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఇది ఒక పెద్ద కమిట్మెంట్, నాతో నువ్వు ఉండాలి అంటే అని బాబా అంటారు. అప్పుడు అతను అంటారు, ఎస్ బాబా, నేను డిటర్మిన్డ్గానే ఉన్నాను, ఐఎమ్ రెడీ టు సరెండర్, ఐఎమ్ రెడీ అని అనేస్తారు అతను. అప్పుడు బాబా అంటారు, తొందర పడకు, నీకు కొంచెం ఆలోచించుకో, ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఆలోచించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి చెప్పు అని అంటారు. ఒక 15 నిమిషాలు ఆలోచించుకుని మళ్ళీ నా దగ్గరికి రా, నీ డెసిజన్ ఏంటో చెప్పు, తొందరపడకు అని అంటారు. అయితే అప్పుడు సరే అని అతను వెళ్తారు. బాబా మండలితో అతను మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ వస్తారు అతను, యంగ్ మ్యాన్ వచ్చి, ఎస్ నేను రెడీయే బాబా అని కన్ఫర్మ్డ్గా ఆన్సర్ ఇచ్చేస్తారు. సరే నేను రెడీయే, ఐఎమ్ రెడీ టు సరెండర్ అని. అయితే సరే, అయితే బాబా అంటారు, ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఇలా యాక్సెప్ట్ చేసావు అని బాబా ప్యాట్స్ హిమ్. బాబా కొంచెం హీ ప్రైజెస్ హిమ్ అనమాట. సో అప్పుడు బాబా చెప్తారు, ఇప్పుడు నువ్వు కూర్చో, నీకు 3 ఆర్డర్స్ ఉన్నాయి, నువ్వు ఫాలో అవ్వాల్సినవి 3 ఆర్డర్స్ నేను నీకు చెప్తాను అని అంటారు. ఏంటి ఆ 3 ఆర్డర్స్? నువ్వు ఫస్ట్ ఆర్డర్ ఏంటి అంటే, ఇంటికి వెళ్ళి ఎంత లిటరేచర్ నువ్వు చదవగలిగితే, నా గురించి బాబా గురించి ఎంత లిటరేచర్ నువ్వు చదవగలిగితే చదివి, నా గురించి తెలుసుకుని ఏంటో అసలు వాట్ కైండ్ ఆఫ్ ఆర్డర్స్ ఐ గివ్, ఎలా ఉంటుంది ఇక్కడ అని ఒకసారి చదువుకుని రా అని ఫస్ట్ చెప్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆర్డర్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు బాబా ఏం చెప్తారు, సెకండ్ ఆర్డర్ ఏంటి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోమంటారు. ఇంటికి వెళ్ళిపోయి ఒక నెల ఉండమంటారు, నెల ఉండి ఇలా చేయమంటారు. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్, ద లాస్ట్ వన్ ఏంటంటే, యూ షుడ్ నాట్ టచ్ ఎ ఉమెన్. సో ఒక స్త్రీని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేస్తారు. దట్ ఈస్ ద థర్డ్ ఆర్డర్. ఎందుకంటే ఈ విషయం కూడా బాబా చెప్తారు, ఈ థర్డ్ ఆర్డర్ నీకు ఈజీగానే ఉండాలి, నువ్వు ఎలాగో ఇప్పుడు సరెండర్ అయిపోయావు కాబట్టి ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ యూ అని అంటారు. సరే అంటారు యంగ్ మ్యాన్. హీ సెజ్ ఓకే, సరే నేను ఈ 3 ఆర్డర్స్ మీ చెప్పినట్టుగా నేను ఫాలో అవుతాను, నేను ఏ స్త్రీని ముట్టుకోను అని చెప్తారు. సరే అంటారు బాబా. ఓకే అని 1 మంత్ ఇంటికి వెళ్ళి 1 మంత్ వెళ్తాడు. కానీ బాబా ఏమిటి చెప్తారు, 1 మంత్ వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి కదా, సో తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడివే రావాలి, నీతో పాటు ఇంకెవ్వరూ రాకూడదు, యూ షుడ్ కమ్ అలోన్ అని అంటారు. అయితే అది నిజమే, బాబాస్ ఆర్డర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో. కానీ ఆ టైంలో ఏంటవుతుంది, అతనికి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ హార్ట్ అటాక్ టైంలో ఒక ఆవిడ, అతని ఫ్రెండ్ ఒక ఆవిడ బాగా సపోర్ట్ చేస్తుంది. ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చింది, హీ నీడ్స్ సపోర్ట్, ఒక హెల్ప్ ఉంటుంది. ఆవిడ చాలా పోషిస్తారు, చాలా హెల్ప్ చేస్తారు. సో ఈ థర్డ్ ఆర్డర్ ఆల్రెడీ హీ డిడ్ నాట్ ఫుల్ఫిల్, హీ టచ్డ్ ఉమెన్. సో ఈ ఆర్డర్ అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చినప్పుడు బాబా ఇదే మెన్షన్ చేస్తారు,
అదేంటి బాబాని మళ్ళీ 1 మంత్ తర్వాత కలిసినప్పుడు, ఇదేంటిది, నేను నిన్ను ఒక్కడినే రమ్మన్నాను కదా, ఎందుకు ఈవిడని ఎలా తెచ్చావు నువ్వు అని అంటారు. మరి ఇది ఎలా తీసుకురాకుండా నేను ఉండలేను, ఈవిడ చాలా నన్ను హెల్ప్ చేశారు, చాలా సహాయం చేశారు, నేను ఎలా ఉండగలను తీసుకురాకుండా అంటే, చూసావా, నువ్వు ఆల్రెడీ చూసావా ఎంత కష్టమో, ఇప్పుడు అర్థమైందా ఎంత కష్టమో ఫాలో అవ్వడము, ఆల్రెడీ ఈ ఆర్డర్ నువ్వు ఒబే చేయలేదు, సరే సరే పోనీలే అని అంటారు. అది ఆ తర్వాత అప్పుడు బాబా ఫైనల్లీ అంటారు, నువ్వేం చెప్పావు, నేనేం చెప్పాను నీకు, ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఎంతో కష్టం ఇది, నాకు సరెండర్ అవ్వడం ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, యూ హ్యావ్ టు హ్యావ్ గ్రేట్ బ్రేవరీ, ఎంతో కమిట్మెంట్, ఆ డివోషన్ ఉంటే కానీ యూ కాంట్ అని బాబా చెప్తారు. అప్పుడు ఒప్పుకుంటారు. అప్పుడు బాబా అంటారు, సరేలే, ఇట్స్ ఓకే, ఐ ఫర్గివ్ యూ, నౌ డూ వన్ థింగ్, గో బ్యాక్ టు యువర్ ప్లేస్, touch as many women as you wish, do not read a single word of my literature, and come exactly after a month, but come alone. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఆర్డర్స్ 2 ఫాలో అవ్వలేదు. అతను లిటరేచర్ చదవమని, బాబా లిటరేచర్ చదివిరా అన్నారు, ఆ ఆర్డర్ ఫాలో అవ్వలేదు, ఒక్క బుక్ చదవలేదు, ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చింది అతనికి, అతను చదవలేకపోయారు. ఈ సెకండ్ ఆర్డర్ ఫాలో అవ్వలేదు, ఏంటి స్త్రీని టచ్ చేయకూడదు, అది ఫాలో అవ్వలేదు. ఇప్పుడు బాబా ఆపోజిట్ అంటారు, నువ్వు ఏమీ చదవకు, నీ ఎంతమంది ఆడవాళ్ళని టచ్ చేయాలనుకుంటే టచ్ చేయి, ఏమైనా చేయి, కానీ ఆ తర్వాత బాబా ఏంటంటారు, అండ్ కమ్ ఆఫ్టర్ అ మంత్ బట్ కమ్ అలోన్, ఆ తర్వాత కానీ ఈసారి నువ్వు ఒక్కడివే రావాలి అని అంటారు. అది నువ్వు చేయగలవా అని బాబా అడుగుతారు అతన్ని. అయితే అప్పుడు బాబా అంటారు, అప్పుడు అతను సరే అంటారు, సరే అని వెళ్తారు. సరే అని వెళ్ళి మళ్ళీ అదే ఎగ్జాక్ట్ డేట్, బాబా చెప్పిన డేట్లోనే వస్తారు, కానీ మళ్ళీ అలోన్గా రారు, మళ్ళీ ఆడావిడితోనే వస్తారు. అప్పుడు అంటారు, నువ్వు నేను ఒంటరిగా రమ్మన్నాను, నువ్వు ఒంటరిగా వచ్చేవా అని బాబా అడుగుతారు. మరి బాబా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు లీవ్ దిస్ ఉమెన్, నేను వదలలేను, మేము కలిసి ఉంటాము. అప్పుడు బాబా అంటారు, నాతో ఉండడానికి దేర్ ఈజ్ రూమ్ ఓన్లీ ఫర్ యూ, అండ్ ఒక్కడికే ఉంది అది, అండ్ ఆ రూమ్ నీకే, నేను ఆ ప్లేస్, ఆ స్థానం నీ ఒక్కడికే ఇచ్చాను, కాబట్టి ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపో. బాబా చెప్తారు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోయి, ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాల్సిన టైం వచ్చింది, దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఒబే మై ఆర్డర్స్ అన్లెస్ ఐ విల్ ఇట్. అంటే ఏంటి, నా ఆర్డర్స్ ఫాలో అవ్వడం అస్సలు సాధ్యం కాదు అన్లెస్ బాబా అతను ఒప్పుకుంటే గాని అని అంటారు. సో చూడండి, ఇది ఇంత ముందు కథ ఏంటంటే, ముందు కథ ఒకటి ఉండేది, అదేంటంటే ఒక ఆడావిడ కూతురు చనిపోతుంది, సో నా కూతురు కావాలి అని బాబా దగ్గరికి వస్తే, ఆవిడ బాబాలోకే ఐక్యం అయిపోతారు, బాబాకే సరెండర్ అయిపోతారు ఆవిడ. ఈతను బాబా కోసం సరెండర్ అవ్వడానికి వచ్చిన అతను ఒక ఆడావిడితో ఉండాలని డిసైడ్ అయిపోతారు. సో యు సీ ద అన్ఫాథమబుల్ వేస్ ఆఫ్ ద గాడ్ మ్యాన్. A woman comes wanting her daughter and gets Baba. But a man comes wanting Baba but gets a woman. అది ఈ కథ. జై మెహర్ బాబా. నా టైం అయిపోయింది, చాలా టైం యూజ్ చేశాను. జై బాబా, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై బాబా, జై మెహర్ బాబా. జై బాబా అంట. జై బాబా, మిడిల్ బీచ్ గురించి అది బాగా చెప్పావు. జై బాబా. ఇప్పుడు హారతి నాగమణి గారు పాడాలి. జి నాగమణి గారు. జై బాబా. ఉన్నారండి? హలో జై బాబా. జి నాగమణి గారు హారతి. నాగమణి గారు ఉన్నారు, మరి ఆవిడ జి నాగమణివో ఎం నాగమణి గారో తెలియదు. జై బాబా. నాగమణి గారు లేకపోతే ఇంకెవరైనా హారతి పాడండి. ఎం నాగమణి నేను, ఎవరికైనా ఇచ్చేయండి. జై బాబా. జై బాబా పాడండి. పాడమంటారా? పాడండి సార్, పాడండి. నా పేరు శర్మ, నేను పాడమంటారా? శర్మ గారు పాడండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय.
మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించి జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మది గైకోరా శాశ్వతమౌని దరిరా నీరా మానస చోరా మది గైకోరా శాశ్వతమౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा ने ధన్యవాదాలు జై బాబా అండి సంగారం చక్కగా హారతి పాటతో మన ప్రోగ్రామ్ ని ముగించారు జై బాబా ఇవాళ నేను ట్రై చేశాను కొంచెం కనెక్ట్ అవ్వలేదు లేట్గా జాయిన్ అయినందుకు సారీ బాబా అందరూ బాగా పాడారండి మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు అందరూ బాగా పాడారు బాబాకి ఈ ప్రేయర్ చేయడానికి బాబాకి బాగా సహకరించారు జై బాబా నేను ఏమన్నా తప్పు చేస్తుంటే సారీ జై మెహర్ బాబా జై బాబా అండి అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై ఈరోజు ఈ సహవాస్ని అత్యంత హృదయంగా రంగప్రసాద్ గారిచే ప్రారంభింపచేసి తర్వాత గాయత్రి మెహర్ గారిని కొనసాగింపచేసి కార్యనిర్వహణ చాలా చక్కగా నిర్వహించారు చాలా చాలా బాగుంది చాలా చక్కగా నిర్వహించారండి గాయత్రి మెహర్ గారు మీరు అలాగే నమో మెహర్ బాబాతో ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారితో ప్రారంభించారు తర్వాత సంకీర్తనలు అందరూ కూడా రంగప్రసాద్ గారు మణిదీపిక వాణి గారు ప్రభావతి గారు హర్షిత ఉమాదేవి గారు అందరూ చాలా చక్కగా సంకీర్తనలు చేశారు మరి అరుణ గారి
పాటని వినే అదృష్టం బాబా ఈరోజు మనకి ఇవ్వలేదు. తర్వాత అనిత స్పీచ్ మార్వలెస్, చాలా బాగా చెప్పారు. మనకి మిట్టల్ బీచ్ని కన్నులకు కట్టినట్లుగా చూపించారు. అంతేకాకుండా బాబా యొక్క ఆజ్ఞల్ని మనము ఎంత విధేయతగా పాటించాలనుకున్నా పాటించలేకపోతూ ఉంటాము. అయినప్పటికీ కూడా అది కూడా బాబా ఇచ్చే అనుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ కథని కూడా అనిత చాలా చక్కగా చెప్పింది. అనిత, జై బాబా అమ్మ అనిత నీకు. తర్వాత చివరగా హారతి పాడే భాగ్యాన్ని ఈరోజు మరి నాగమణి గారికి బాబా మిస్ చేశారు. ఆ అదృష్టాన్ని శర్మ గారికి అందజేశారు బాబా. ఆ విధంగా ఈరోజు కార్యక్రమాన్ని చాలా చక్కగా పూర్తి చేసుకున్నారు. ఎంతో హృదయంగా చాలా బాగుందండి ఈ మంగళవారం నాటి ఈ సహవాస కార్యక్రమం. మరి విన్న వారికి, పాల్గొన్న వారికి అందరికీ కూడా బాబా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. అందరికీ జై.